హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. అంటే ఆ రోజు నైట్ వరకు షూట్ చేశాను కదా, సో నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటి మార్నింగ్ అని చెప్పేసి అలానే వీడియో అయితే కంటిన్యూ షూట్ చేశానండి. బట్ ఇంకా వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని నెక్స్ట్ వ్లాగ్ లాగా పెడుతూ ఉన్నాను. ఇంకా చాలా రోజులు అయిందంటే ఇంకా ఇంట్లో ఏమీ ఉండవు కదా, సో ఓట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ అప్పుడప్పుడు ఓట్స్ చేసుకొని తింటూ ఉంటారు కాబట్టి అవి ఒకటే అవైలబుల్గా ఉన్నాయి. సో ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను అనమాట. సో అది మా బ్రేక్ఫాస్ట్ ఆ రోజు మార్నింగ్ లేస్తూనే ఇంకా హౌస్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా ముందు రోజు చేయాల్సింది ఇంకా వస్తూనే ఇంకా పాప డల్గా ఉండడం, నాకు అలా డల్గా అనిపించడం, సో ఇంకా కామన్గా అలా ఉండిపోయినాం అనమాట. ఇంకా వాషింగ్ మిషన్కి అలా వేసి బట్టలు వేసి సో ఇంకా ఫైనల్గా ఇంకా ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నా అనమాట నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా రొటీన్ లైఫ్లోకి వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా అన్నీ స్టార్ట్ చేయాలి కదా, సో వర్క్ అంతా ఇంకా అక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాక ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు ఉండరు కదా, సో నా పని నేను చేసుకోవాలి. సో ఇంకా అది స్టార్ట్ చేశాను. ఈ వ్లాగ్ ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ ప్రాసెస్సే ఉంటుందండి. ఇంకా అక్కడక్కడ పాప ఏం చేస్తుంది ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. కిటికీలు అంతా డస్ట్ పట్టిపోయినాయి అనమాట. వాళ్ళు ఎంత చేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. ఇంకా నేనైతే ఇంకా విండోస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఈ గ్లాస్ డోర్స్ ఏంటి అంటే కొంచెం డస్ట్ పడుతుంటే బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అందుకోసమే ఇంకా చాలా మంత్స్ కూడా అయిపోయింది కదా అని ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ రోజు విడిచిపెట్టేసా అంటే ఇంక మరి నెక్స్ట్ పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాను. కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి నిదానంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, 1 బై 1. ఇంకా అంతవరకు మా హస్బెండ్ పాపని ఆడిస్తూ ఉన్నారు. ఇంకా లేదంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది అనమాట నేను వర్క్ చేసుకుంటూ ఉంటే. ఎవరో ఒకరు ఎత్తుకోవడం అలవాటు అయిపోయింది కదా, సో ఎవరో ఒకరు పాప దగ్గర ఉండాలి. 1 BHKనే కాబట్టి త్వరగానే అయిపోతుంది అనుకోండి క్లీనింగ్ ప్రాసెస్ అంతా. సో ఇంకా ఆల్రెడీ చేసింది క్లీనింగ్ చేయించిందే కాబట్టి ఇంక అంత డస్ట్ ఏం లేదండి. సో ఫైనల్గా నేను ఫ్లోర్ క్లీనింగ్ అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. అంటే అనుకుంటాం కానీ క్లీనింగ్ ప్రాసెస్ త్వరగా అయిపోతుంది అని చెప్పి దానికి ఎంత టైం పడుతుందో అండి చెప్పాలంటే. సో ఫ్లోర్ క్లీనింగ్ మొత్తం అంతా విండోస్ అన్నీ క్లీన్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. ఈజీ అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంది. వెంటనే అయిపోతుంది అనుకుంటాం కానీ చాలా టైం పడుతుంది కదా ఇలా క్లీన్ చేయాలి ప్రతి ఒక్కటి అంటే. సో చాలా రోజుల తర్వాత నేను వచ్చి ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉందన్నమాట. ఇంత క్లీన్ చేయాలా అని చెప్పేసి ఇంకా లగేజ్ అంతా ప్యాకింగ్ అట్లనే తెచ్చేసి అలానే పెట్టేసాను అనమాట. ఇంకా అదంతా లగేజ్ అంతా సర్దాలన్నమాట, ఎక్కడిదక్కడ పెట్టేశాము. సో ఇంకా చూపిస్తే షాక్ అవుతారు, బట్ నేను చూపించట్లేదు. ఆ రూమ్లో ఒక రూమ్లో ఉంది కదా, కబోర్డ్ రూమ్లో పెట్టేశానండి మొత్తం తెచ్చిన లగేజ్ అంతా. గజిబిజిగా ఉందన్నమాట, చెత్త చెత్తగా ఉంది ఆ రూమ్ అంతా. సో అదంతా పక్కన పెట్టేసి మెయిన్ ఉన్న రూమ్స్ క్లీన్ చేసుకుంటూ ఉన్నా అనమాట. మ్యాక్సిమం బెడ్రూమ్ నేను నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఎందుకంటే మనం టైర్డ్ అయినా ఎప్పుడైనా అలా వచ్చి మా హస్బెండ్ కానీ ఎవరైనా టైర్డ్ అయినా ఫస్ట్ వస్తూనే అలా బెడ్ మీద వాళ్తాం కదా, అది బాగా అలవాటు అనమాట మాకు. సో మా బ్రదర్స్ కానీ మాకు కానీ చాలా అది అలవాటు. కొంతమంది పడుకోరు కానీ మేము ఎక్కువ అలా బయట నుంచి వస్తూనే అలా బెడ్ మీద అలా పడుకోవడం అలవాటు అనమాట. సో నిద్రపోకపోయినా కానీ అలా కొంచెం వాలుస్తూ ఉంటాము. సో బెడ్ క్లీన్గా ఉండడానికి, బెడ్రూమ్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట మ్యాక్సిమమ్. సో ఎప్పుడు ఇలానే క్లీన్గానే ఉంటుందన్నమాట బెడ్రూమ్ అయితే. బెడ్ క్లీన్గా ఉంటేనే పడుకోవాలనిపిస్తుంది కదా, సో బెడ్ క్లీన్గా ఉంటే ఆ తర్వాత మనం టైర్డ్ అయిపోయినా కానీ కొంచెం అలా ఒక 10 minutes రిలాక్స్ అయినా తర్వాత మన పని మనం చేసుకోగలము అన్నది నా ఫీలింగ్ అనమాట. సో బెడ్రూమే క్లీన్గా లేకపోతే ఇంకా వర్క్ ఏం చేస్తాము కదా. సో అందుకే బెడ్రూమ్ మ్యాక్సిమం క్లీన్గానే పెట్టుకుంటానండి. సో ఒక 10 minutes రెస్ట్ తీసుకున్నాక కానీ తర్వాత మన పని మనం చేసుకోవచ్చు చేయాలనుకున్నది. పాప యాక్టివ్గా ఉంది, మేమే డల్ అయిపోయినాము. ఇన్ని రోజులు అక్కడే ఉంది వచ్చేకే. బజార్కి పెట్టానా, షాప్కి పోయి సార్, షాపింగ్కి షాపింగ్ పోయింటారా, షాపింగ్కి అమ్మని వదిలేసి. అర్వి
యాక్టివ్గా ఉంది ఇప్పటికైతే. సో నెక్స్ట్ డే ఇది బ్లాగ్. నేనంతా క్లీన్ చేసేసి అంతా ఇల్లు అంతా ఇంకా బట్టలు అన్నీ సర్దాలి. అవి ఇప్పుడు సర్దాను, లేట్గా సర్దుదాం అనుకుంటున్నా. ఒక రూమ్లో అయితే వేసేసాను, కానీ కబోర్డ్ రూమ్లో ప్రస్తుతానికి అంతా క్లీన్ అయిపోయింది. అంతా క్లీన్ అయిపోయింది. హలో, హాయ్. ఆర్మీ పాప ఇప్పుడే బజార్కి వెళ్ళొచ్చింది. ఫస్ట్ టైం మా అమ్మ వెళ్ళేసి అలా వెళ్ళొచ్చింది బెంగళూరులో. కందనా మాడబడ్స్ వాళ్ళు వస్తామన్నారు. మరి ఇవాళ వస్తారో రేపు వస్తారో తెలియదు. ఇవాళ వస్తామన్నారు. వస్తే కొంచెం ఇంకా యాక్టివ్ అవుతుంది పాప. ల్యాప్టాప్ కనిపిస్తే చాలు ఇంకా అగైన్ స్టార్ట్ చేస్తుంది అనమాట కీబోర్డ్ అంతా పీకడం. సో చూస్తున్నారు కదా, ఇలా టప ఏమో ప్రెస్ చేస్తూనే ఉంటుంది అన్నమాట కీబోర్డ్ని. ఇంకా తర్వాత ఇంకా ఫస్ట్ సినిమా అయితే చూస్తూ ఉన్నాము మహేష్ బాబుది. చాలా రోజుల తర్వాత నేను ఫిలిం స్టార్ట్ చేశాను చూడడము. సో ఇన్ని రోజులు చూడలేదు. ఇంకా ఎస్టర్డే బట్టలు ఆరేసా కదా, ఉతికేసి ఇంకా అవన్నీ ప్యాక్ చేస్తూ ఇంకా ఫిలిం పెట్టుకున్నాను. హాయ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మా పాప రెడీ అయిపోయింది, నేను రెడీ అయిపోయా. ఎక్కడికంటే పార్కులకి వెళ్తున్నాం. ఫస్ట్ టైం ఇక్కడ బెంగళూరులో పార్కులకి వెళ్తూ ఉన్నాము కదా అరవి. ఎస్ అన్న, ఎస్ మమ్మీ, ఎస్ అమ్మా. పార్కులకి వెళ్దామా? బాయ్ చెప్పు, పార్క్లో కలుద్దామని. బాయ్. యాక్చువల్గా ఇంకా పార్క్కి ముందు రోజు పిలుచుకోవాలి కదా, వచ్చిన రోజు ఇంకా నెక్స్ట్ డే అన్న వెళ్దాము, కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది. మా ఇద్దరు ఫేస్లో చూసి తనకు కూడా బోర్ అనిపించి ఇంకా పార్క్లోకి అయితే తీసుకొని వచ్చాను అనమాట. జస్ట్ డల్గా కూర్చోని చూస్తూ ఉంది, గమనిస్తూ ఉంది ఏంటి అని చెప్పి. సో కొత్త ప్లేస్, కొత్త మనుషులు, సో ఎవరు మాట్లాడరు అన్నది. ఇక్కడ ఎవరు మాట్లాడరు కదా మ్యాక్సిమం, ఇంకా దగ్గరకు వస్తే తప్ప. ఇంకా ఒకవేళ మాట్లాడినా కన్నడ మాట్లాడతారు. సో అది కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది పాపకి. ఏంటి లాంగ్వేజ్ అన్నట్టు అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఇంకా తెలుగు మాట్లాడితే వాళ్ళు నవ్వుతుంది అనమాట, తెలుగు వాళ్ళు మాట్లాడినప్పుడు. సో కన్నడ మాట్లాడితే ఇట్లే చూస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ఇంకా ఆడుకుంటూ ఉంటే అక్కడ చూపిస్తూ ఉన్నాం అనమాట. సో ఇప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు పిల్లలు, ఒకసారి ఎక్కువ ఉంటారు అనమాట. వీకెండ్స్ చాలామంది ఉంటారు, ఫుల్గా ఉంటారండి ఆ ప్లేస్ అంతా. ఇంకా 5:30 ఆ టైంకి అరౌండ్ అలా వెళ్ళామన్నమాట. ఫుల్ దోమలు ఉన్నాయి, అసలు కూర్చోలేకపోతున్నాము. ఇంకా ఎందుకు దోమల్లో అని చెప్పేసి ఇంకా అలా నడుద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. అసలు ఫుల్గా ఉన్నాయండి, అలా ఇలా కాదు, దోమలు అయితే చుట్టుకుంటూ ఉన్నాయి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంక పాపని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. అట్లా రోడ్లోనే తిరుగుదాము అని చెప్పి ఇంకా పార్క్ నుంచి వెళ్ళిపోయి ఇంకా అలా రౌండ్ వేసుకొని కొబ్బరి బోండం అయితే తాగుతున్నాం అనమాట మేము. కొబ్బరి బోండం తాగాక ఇంకా లేత కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి అయితే అసలు వదలం అనమాట. సో అక్కడ తినేస్తాను. ఇంకా ఎక్కువ బలిచిపోయింది వస్తేనే ఇంకా తినానండి. సో లేతదైతే డెఫినెట్లీ అక్కడే తినేస్తాను అనమాట. ఇంకా కొబ్బరి బోండం తాగేసి ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, డెఫినెట్లీ కొబ్బరి బోండాలు అయితే తాగాల్సిందే. ఇంకా తాగాక ఇంకా కొంచెంసేపు అలా వాకింగ్ చేస్తాను అనమాట. కొద్దిసేపు టైం తను అలా వెహికల్స్ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటుంది కదా అన్నట్టు ఇంకా రోడ్లో అలా తిప్పుతూ ఉన్నాము. నెక్స్ట్ డే ఇలా గడిచిందండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్, బాయ్.